నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు, నేడు టూరిజం శాఖ హోటళ్లు కొత్తగా సంపద సృష్టించకపోగా భావితరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తోంది. తాజాగా ప్రభుత్వం 10,000 కోట్ల టూరిజం ఆస్తిపై గురిపెట్టింది. ఏపీటీడీసీకి చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుంది. లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటోంది కూటమి సర్కార్. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను పక్కాగా అమలు చేస్తోంది. అందుకోసం చివరికి గిరిజన చట్టాలను కాలరాస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిల్ల, కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తూ కాసులు పెండుకుంటున్నారు. ఇప్పటికే 108, 104 సేవలను నీరుగార్చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటక శాఖ హోటళ్లపై కన్నేశారు. మంచి లాభాల్లో నడుస్తున్న హరిత హోటళ్లను తాము నిర్వహించలేమంటూ ప్రైవేటు వ్యక్తులకు కూటమి సర్కార్ కారు చౌకగా దోచిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీకి చెందిన హరిత హోటళ్లు, అనుబంధ ఆస్తులు ఒక్కటి కూడా లేకుండా చేయటంలో భాగంగా ఈ కుట్రకు తెరతీసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతం అరకులోని హరిత హోటళ్లను సైతం ప్రైవేటుకే ఇచ్చేందుకు రంగం సిద్ధం కావటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఆర్ఎఫ్పి ఇప్పటికే ఆహ్వానించారు. బిడ్ల దాఖలు గడువు ఈ నెల 7తో ముగియగా వాటిని ఓపెన్ చేసి టెక్నికల్ వాల్యుయేషన్ చేయాల్సి ఉంది. టెండర్లలో అర్హత సాధిస్తే క్యాబినెట్లో పెట్టి ఆమోదించుకోవటమే మిగిలింది. తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగానే 6 క్లస్టర్లకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా ఆర్ఎఫ్పీలు పిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు ఈ హోటళ్లను దారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్స్లీ హిల్స్ హోటల్ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకు ప్రస్తుతం ఆర్ఎఫ్పీలో చేర్చలేదని సమాచారం. ఏపీటీడీసీ హోటళ్లను 6 క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ కూటమి సర్కార్ నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటళ్లు ఉండగా మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లీజుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు బయట వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతాల్లోని హోటళ్లను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయటం నిషేధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని 5 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కార్ కాలరాస్తుండటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.